మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 9వ కీర్తన 12వ వచనం. బాధపరచబడ వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరువుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు ఎవరంటే బాధపరచు వారిని ఆయన జ్ఞాపకం చేసుకొని, ప్రియ దేవుడి బిడ్డ, వారి మొర ఆయన మర్చే దేవుడు కాదు. మనం ఇక్కడ గమనించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు అనే ఆ చెరలో నుంచి వాళ్ళు బాధించబడుతూ, హింసించబడుతూ, వెట్టి చాకిరి చేస్తూ, ప్రియ దేవుడి బిడ్డ, వారి జీవితంలో అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక బాధలు, ప్రియ దేవుడి బిడ్డ, వారి జీవితంలో వారి కష్టాన్ని వారు అనుభవించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు చూడండి, వారు దేవునికి మొరపెట్టినప్పుడు, వారి యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ శరలో నుంచి, ఈ బానిసత్వం నుంచి విడిపించగల సర్వశక్తివంతమైన నీవే అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారి మొర ఆలకించి, ప్రియ దేవుడి బిడ్డ, ఐగుప్తు అనే ఆ చెరలో నుంచి ప్రభు వారిని విడిపించి చూడండి పాలు తేనెలు ప్రవహించి దేశంలో నిలబెట్టినట్లుగా ఈ ఉదయకాల సభలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీవు ఏ విషయంలో బాధించబడుతున్నావు, ఏ ఏ యొక్క ఎవరి ద్వారా నువ్వు బాధించబడుతున్నావో నా ప్రభు అంటున్నాడు. ఏ శరలో నీ జీవితాన్ని బాధిస్తున్నాయో, ఏ సమస్యలు నీ జీవితాన్ని బాధిస్తున్నాయో ప్రభు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన నిన్ను వెంటాడుతున్న ప్రియ దేవుడి బిడ్డ, అప్పులు నిన్ను బాధిస్తూ ఉండవచ్చు. అదేవిధంగా ప్రియ దేవుడి బిడ్డ, నీకు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నువ్వు బాధించబడుతూ ఉండవచ్చు. అదేవిధంగా గమనించినప్పుడు నిన్ను వెంటాడుతున్న అనారోగ్యం నిన్ను బాధిస్తూ ఉండవచ్చు. ఏ విషయంలో నువ్వు బాధించబడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ప్రియ దేవుడి బిడ్డ, నీ కలిగిన ఆ బాధలన్నిటిలో నుంచి, నీ కలిగిన ఆ సమస్యలన్నిటిలో నుంచి విడిపించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక భయపడొద్దు, ఎందుకంటే బాధించబడు వారి యొక్క మొరను ఆయన వినే దేవుడు. కనుక నువ్వు ఏ విషయంలో బాధించబడుతున్నా సర్వోన్నతమైన దేవాది దేవుడు చూడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే ఆ బానిసత్వం విడిపించి కృప చూపించిన దేవుడు ఉదయకాల సమయంలో ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ శత్రువు చేతులు ఇరుక్కొని వాటిలోంచి బయటికి రాలేక, తాగుడు, రకరకాల దురలవాట్లోంచి బయటికి రాలేక, ప్రియ దేవుడి బిడ్డ, నీ కుటుంబ యజమానుడు తాగుతూ రకరకాల చెడు ఉన్నప్పుడు దానిలో నుంచి మరి విడిపించబడాలని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నవేమో, నువ్వు నీ కుటుంబంలో ఎంటాడుతున్న ఆ సమస్యలు బట్టి బాధించబడుతున్నవేమో, ఇదిగో ప్రభు చూస్తున్నాను నీ కుటుంబాన్ని. ప్రభు నీ కుటుంబంలో ఆ తాగుడు, నీ కుటుంబంలో ఉన్న రకరకాల చెడు నుంచి, నీ బిడ్డల యొక్క జీవితాల నుంచి ప్రభు విడిపించి, ప్రియ దేవుడి బిడ్డ, నీ మొరకు ఆయన జవాబు దయచేటుకు ఆయన శక్తివంతమైన దేవుడు. రెండోదిగా మనం గమనించిన ప్రియ దేవుడి బిడ్డ, యేసోపు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు అతను చాలా బాధించబడుతూ, చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో తన జీవితం కొనసాగుతున్నప్పుడు దేవుడు యేసోపుని జ్ఞాపకం చేసుకొని ఆ చెరసాల అనుభవంలో నుంచి, ఆ భయంకరమైన ఆ పరిస్థితుల నుంచి సర్వోన్నతమైన దేవుడు, ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు అతన్ని చూడండి ఐగుప్తుకి ఒక ప్రధానమంత్రి స్థానంలో ప్రభు నిలబెట్టాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, బాధించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారు కలిగిన ఆ సమస్త బాధలన్నీ విడిపించిన నా దేవుడు వారిని ఘనతగా నిలబెట్టుకు దేవుడు శక్తివంతమైన దేవుడు. ఇంకా మనం గమనించినప్పుడు యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోబు అనారోగ్యము చేత, అదేవిధంగా ప్రియ దేవుడి బిడ్డ స్నేహితుల చేత, వారందరి చేత బాధించబడుతున్నాడు, కృంగిపోతున్నాడు. రకరకాల మాటలు బాధించుతుంటే ప్రియ దేవుడి బిడ్డ, యోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కోల్పోయింది పోగొట్టుకున్నాడు కంటే 2 పాలు ఆశీర్వాదాలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధించబడుతున్నావో నా దేవుడు నీ కృపను అనుగ్రహించబోతున్నాడు. నీ కలిగిన ఆ బాధలన్నిటిలోంచి ప్రభు విడిపించి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో ప్రభు నింపబోతున్నాడు ఆయన. మనం గమనించినప్పుడు హన్నా కూడా తన వైరి అయిన పెనినా ద్వారా
చాలా విధంగా చూటుపోటు మాటలతో చాలా హింసిస్తూ చాలా బాధ పెట్టింది. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క బాధల్ని, ఆమె కన్నీటిని ప్రభు చూసిన దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమె యొక్క కుమారుడు దయచేసి ఆమె యొక్క ఆ బాధల నుంచి అన్నీ తొలగించి కృప చూపించారు. ఉదయకాల సమయంలో నువ్వు ఎట్టి బాధలతో ఉన్నా, నువ్వు ప్రభుత్వంలో ఎటువంటి కన్నీటితో మొరపెడుతున్నా, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితుల్లో, నిన్ను వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితుల్లో, ప్రియదేవుడి బిడ్డ నిన్ను వెంటాడుతున్న కోర్టు సమస్యలు, మరి అదేవిధంగా సంతానం లేక హింసిస్తూ బాధించబడుతున్నవో, అవమానించబడుతున్నవో, వివాహం కాక బాధించబడుతున్నవో, ప్రియదేవుడి బిడ్డ ఎలాంటి బాధలతో కన్నీటి మధ్య ఉన్నవో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మరవక నీ యొక్క ప్రతి కన్నీటికి, నువ్వు పెడుతున్న ప్రతి మొరకి నా దేవుడు జవాబు దయచేసి ఉన్నతమైన కృపను నా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ, బాధపరచు వారిని జ్ఞాపకం చేసుకొని వారు మరవను అంటున్న ప్రభు నీకే స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఏ విధంగా బాధించబడుతున్నారో, శత్రువుల చేతను, ఇంట్లో వాళ్ళ చేతను ప్రభు నీకే స్తోత్రాలయ్యా. అయ్యా వారికి కలిగిన అనారోగ్యం బట్టు ప్రభు, వారికి వెంటాడుతున్న అప్పులను బట్టు నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారు వెంటాడుతున్న నిరుద్యోగ సమస్యను బట్టు ప్రభా, అయ్యా సంతానం లేకుండా ప్రభా, వివాహాలు కాకు ఏ విషయంలో బాధించబడుతూ నిందించబడుతున్నారు ప్రభు నీకే స్తోత్రాలయ్యా. వారు కలిగిన సమస్త బాధలన్నిటిలో విడిపించిన నా తండ్రి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.